Hi students, welcome to Ganesh sir classes. We have already completed chapter caste and all the components of the caste system, that is a caste. Today what we are going to discuss is casteism. ఓకే, కులతత్వం గురించి మాట్లాడదామండి. కులతత్వం కులతత్వం అంటే మీరు గుర్తుంచుకోవాల్సింది ఒకటే అండి. ఒకరి కులం పట్ల ప్రేమ, ఇంకో కులం పట్ల ద్వేషం. ఒక కులం పట్ల ప్రేమ, ఇంకో కులం పట్ల ద్వేషం ఉంటే నువ్వు ఏం చేస్తావు సార్ అంటే, ఈ విధంగా కులం ఏ కులం పట్లయితే మనకు ప్రేమ అధికంగా ఉందో ఆ కులానికి మనకు తెలియకుండానే ఆ కులం పట్ల మనకు తెలియకుండానే మనం ఏం చేస్తామంటే చాలా ఫేవర్స్ చేస్తూ ఉంటాం అనమాట. చాలా ఫేవర్స్ చేస్తాం. ఎలాంటి ఫేవర్స్ చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్, మీరు రాజకీయంగా ఎక్కువ ఉన్నారనుకోండి, మీ కులస్తులకే మీరు ఇచ్చుకోవడం, అన్ని పోర్ట్ఫోలియోలు ఇచ్చుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్, మీ కులం యొక్క సంస్కృతి సాంప్రదాయాలు అత్యధికం అంటే గొప్పవి అని ఫీల్ అవ్వడం. లేదు అనుకుంటే మీకు విద్య పరంగా, ఉద్యోగ అవకాశాల పరంగా, విద్య, ఉద్యోగము, లేదు అనుకుంటే ఏదైనా బిజినెసెస్ చేశారనుకోండి, వీటన్నిటిలో అంటే ఒక ఇండస్ట్రీ పెట్టారు, మీ కులస్తులకే ఎక్కువ బెనిఫిట్స్ ఇచ్చేసుకుంటూ ఉంటారు అన్నమాట. సో ఈ విధంగా చేయడం ద్వారా, లేదు అనుకుంటే ఇంకా సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో, సంక్షేమ పథకాలు అవి కూడా మీ కులస్తులకు వచ్చేటట్టు మీరు చేసుకుంటారు. ఈ విధంగా ఏమవుతుంది సార్ అంటే, వేరే కులస్తులు, మీకు నచ్చని కులస్తులు ఎవరైతే ఉన్నారో ఆ కులస్తులు వీళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్, సోషల్ బెనిఫిట్స్ ఏవి దొరకవు. అంటే సంక్షేమ ఫలాలు సంక్షేమ ఫలాలు వీళ్ళకి అందవు అన్నమాట. సిన్స్ వీళ్ళకి అందవు కాబట్టి వీళ్ళు వెనక్కి ఉండిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, వీరిని మనం వెనకబడిన తరగతులు అంటాం అన్నాడు. జనరల్గా బీసీలని వెనకబడిన తరగతులు అంటాము. వీళ్ళందరూ వెనకబడ్డారు. వీళ్ళు బేసికల్లీ వెనకబడలేదు, వీరిని వెనక నెట్టివేశారనమాట. ఓకే, దే ఆర్ నాట్ బ్యాక్వర్డ్ క్లాసెస్, దే ఆర్ పుష్డ్ ఇన్ టు ద బ్యాక్వర్డ్నెస్. ఓకే, ఎందుకంటే కొన్ని కులాల చేతిలోనే రాజకీయపరమైనటువంటి అధికారం ఉండింది. నెక్స్ట్, ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ప్రాపర్టీస్ అన్ని వీరి చేతిలోనే ఉండినాయి. బిజినెస్ హబ్స్ వీరి చేతిలోనే ఉన్నాయి. ఆల్ కైండ్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీస్ వీరి చేతిలోనే ఉన్నాయి. దాని తర్వాత ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్స్ ఏవైతే ఉన్నాయో వీరి చేతిలోనే ఉండేటట్టు వారికి వారు తయారు చేసుకునే సొసైటీ మొత్తాన్ని ఆ విధంగా తయారు చేసుకున్నారు. దాంతోపాటు నిమ్న కులస్తులు ఎవరైతే లోవర్ క్యాస్ట్ ఉన్నారో వీరికి విద్య అందలేదండి. ఈ 1850 వరకు, 1850 వరకు నో ఎస్సీ వేర్ అలౌడ్ టు ఎంటర్ ఇన్ టు ద స్కూల్ అండి. చూడండి ఎంత దుర్మార్గమో చూడండి. ఇది 1850 వరకు ఎస్సీలకు చదువు అనేది అందలేదండి. లెట్స్ ఏ 7th సెంచరీలో, ఓకే, 7th సెంచరీ, లెట్స్ ఏ హర్షవర్ధన పీరియడ్లో ఈ యొక్క క్యాస్ట్ సిస్టమ్ అనేది వచ్చింది. అంటే వర్ణ వ్యవస్థ కానీ ఇదంతా వచ్చింది అనుకుందాం, లేదా మౌర్యన్ టైం నుంచి వచ్చింది అనుకుందాం. అప్పటి నుంచి 1850 వరకు, 7th సెంచరీ నుంచి 1850 వరకు అండి, ఎస్సీలు ఎవరైతే ఉన్నారో వారిని అణగారిన వర్గాల్లాగా తయారు చేసింది ఎవరు? ఈ సొసైటీ. అణగారిన వర్గాలుగా తయారు చేసింది ఎవరు? ఈ సొసైటీ. 1850 వరకు వాళ్ళకి స్కూల్లోనే అందలేదు. స్కూల్స్ అందలేదు కాబట్టి వీళ్ళకి ఏం లేదు, అవేర్నెస్ లేకుండా పోయింది. సమాజం పట్ల అవేర్నెస్, మనం కూడా న్యాచురల్ రిసోర్సెస్ని ఎక్స్ప్లాయిట్ చేయొచ్చు అన్న అవేర్నెస్ ఎస్సీలకి లేకుండా పోయింది. ఈ విధంగా పోయింది కాబట్టి వాళ్ళలో చాలా ఆత్మన్యూన్యతా భావం ఎక్కువ పెరిగిపోయిందన్నమాట. నేనేం చేయలేను, ఓకే, నేను ఏమీ చేయలేను అన్న ఒక భావన రావడం స్టార్ట్ అయిందన్నమాట. ఓకే, మేము అన్న భావన రావడం స్టార్ట్ అయింది. మీరేంటండి, మీరు గొప్ప వాళ్ళని చెప్పడం, మేము తక్కువ అని చెప్పడం. సో ఈ విధంగా ఒకరి పట్ల ప్రేమ, ఇంకొకరి పట్ల ద్వేషం ఉండడం ద్వారా ఆటోమేటిక్గా ద్వేషిస్తున్నవారు, ఈ విధంగా ద్వేషపడ్డవారు ఎవరి చేతిలో అయితే పవర్ ఉంటుందో వాళ్ళు డామినెంట్ క్యాస్ట్ లాగా లేదా ప్రాబల్య కులాల్లాగా విస్తరించిపోతారు. దీన్నే కులతత్వం అంటారు. అంటే అంధ విశ్వాసం కానీ, మూఢ విశ్వాసం కానీ, లేదు అనుకుంటే అత్యధిక ప్రేమ నీ కులం పట్ల నీకుండి వేరే కులాల పట్ల నీకు ద్వేషం ఉన్నట్లయితే దాన్నే కులతత్వము అంటాం అన్నమాట. ఏమంటామండి? కులతత్వము అంటాం.
a blindfold love towards your own caste, and if you hate other caste, that it is called as a casteism. Okay, casteism. సో ఇదే డెఫినేషన్ ఉంది. ఒకరి కులం పట్ల ఈర్ష్య ద్వేషాలు కలిగి మీ కులం పట్ల ప్రేమ కలిగి, ఓకే, ప్రేమ కలిగి ఉన్నట్లయితే దాన్ని మనం కులతత్వం అంటున్నాం. అకార్డింగ్ టు ఆర్ఎన్ శర్మ, అంధ విశ్వాసాన్ని కలిగి ఉండడం, ఓకే, బ్లైండ్ ఫోల్డ్ ఫెయిత్ ఆన్ యువర్ క్యాస్ట్, దట్ యువర్ క్యాస్ట్ ఈజ్ ఓన్లీ సుపీరియర్, ఓకే, అదర్ క్యాస్ట్ ఆర్ ఇన్ఫీరియర్, ఓకే, ఆర్ యువర్ క్యాస్ట్ ఓన్లీ కెన్ స్టడీ ఆర్ కెన్ రూల్ అనేది అంటారు. ఇప్పుడు వాడు మన ఏ సినిమాలో, మన లీడర్ సినిమాలో చెప్తాడు ఏమని, మన కులపోళ్ళే సీఎంలు అవ్వాలి అన్నట్టు చెప్తారనమాట. ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ప్రకారం దురాభిప్రాయాలను కలిగి పక్షపాత ధోరణి కలిగి అంటే వేరే కులాల పట్ల దురాభిప్రాయం అంటే యూ హ్యావ్ అ బ్యాడ్ ఇంటెన్షన్స్ ఆర్ అ బ్యాడ్ ఫీలింగ్ టువర్డ్స్ అదర్ క్యాస్ట్ అండ్ యూ హ్యావ్ ద పార్షియాలిటీ టువర్డ్స్ యువర్ ఓన్ క్యాస్ట్. ఇఫ్ యువర్ యాటిట్యూడ్ ఈజ్ లైక్ దట్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్, క్యాస్టిజం. దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్, క్యాస్టిజం. దీని తర్వాత సో ఇన్ ద ఇంగ్లీష్ ఆల్సో మీరు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు చాలా మందికి కంటెంట్ ఇంగ్లీష్లో దొరకలేదని మెసేజ్ పెడుతున్నారు. సో ఇక్కడ కంటెంట్ ఇస్తున్నానండి. క్యాస్టిజం ఇస్ బిహేవియర్ ఆఫ్ వన్ క్యాస్ట్ విత్ జెలసీ అండ్ హేట్రేట్ అండ్ ప్రిజుడైస్ అగ్నెస్ట్ ది అదర్ క్యాస్ట్. అంటే ఒకరి పట్ల జెలస్ ఉండి, హేట్రేట్ ఉండి అండ్ ప్రిజుడిస్టిక్ మెంటాలిటీ ఉంటే దాన్ని ఇప్పుడు జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీఓ ఎస్టీఓ అని చెప్తే మీకు పాఠాలు చెప్పడానికి వచ్చారనుకోండి, అయ్యో ఈయనకి ఎస్టీ అంట ఎస్సీ అంట ఈయనకి పాఠాలు చెప్పడం వస్తుందా, లేకపోతే ఏదైనా డాక్టర్స్ దగ్గరికి చాలామంది ఈ మధ్య ఈ విధంగా తయారయ్యారు, ఏదైనా ఎస్సీ ఎస్టీ డాక్టర్ దగ్గరికి వెళ్తే వీళ్ళు రిజర్వేషన్ నుంచి వచ్చారు కాబట్టి వీళ్ళు సరిగ్గా ట్రీట్మెంట్ చేయరేమో అని చెప్పేసి. ఆఫ్టర్ ఆల్ చూడండి, ఒక ఆర్ఎంపీ 10th క్లాస్ చదివిన ఆర్ఎంపీనే అన్న చేస్తున్నప్పుడు వీళ్ళు 5 years డిగ్రీ చదువుతారు, ఓకే, వీళ్ళు కాలేజ్ టాపర్స్ అయి ఉంటారు, రీసెర్చ్ పబ్లికేషన్ మీకు తెలుసా, మీకు తెలియదు. మీరు ఏం చేస్తారు, ఒక ప్రిజుడిస్టిక్ మెంటాలిటీతో మీరు ఆలోచిస్తున్నారు. అకార్డింగ్ టు ఆర్ఎన్ శర్మ, a blindfold belief towards your caste and subcaste is called casteism. According to the Oxford Dictionary, casteism is adherence to the caste and adherence to it, and as well as the adoption of the subcaste prejudices and prejudices. This it is called as a casteism. Then what kind of prejudices? You think your caste is only superior, other caste are inferior. So ద మెయిన్ కాజ్ ఫర్ ది క్యాస్టిజం అంటే కులతత్వం ఉండిపోవడానికి కారణం ఏంటి సార్ అంటే పంచాయతీలు అండి. ఈ ఖాప్ పంచాయతీస్ కావచ్చు, ఓకే, ఏంటండి ఖాప్ పంచాయతీస్ కావచ్చు, లేదా కుల వ్యవస్థ మన పంచాయతీ వ్యవస్థ కావచ్చు. ఈ పంచాయతీ వ్యవస్థలు ఎలా ఉంటుందండి, పెద్ద కులస్తులు ఎవరైతే అగ్ర కులస్తులు ఉన్నారో వాళ్ళే నాయకులు ఉంటారు, ఓకే, వాళ్ళ కులస్తుల మీద కనుక మనం ఎవరైనా రాళ్ళు వేశారనుకోండి, వాళ్ళు రాళ్ళు వేసినా సరే నిమ్న కులస్తుని చంపేస్తారు, లేదా వీళ్ళు వాళ్ళ మీద రాళ్ళు వేసినా సరే వీళ్ళనే చంపేస్తారు. మీరు నాయకుడు అనే ఒక మూవీ వచ్చింది చూసారా, నాయకుడు అనే మూవీ వచ్చింది, వడివేల్ది ఒక మూవీ వచ్చింది, స్టాలిన్, చాలా మంచి మూవీ, ఒకసారి ఆ మూవీ చూడండి. ఎలా ఉంటుంది క్యాస్టిజం అంటే చిన్నపిల్లలు ఏదో ఊరి బయట బావిలో, ఎస్సీ పిల్లలు ఊరి బయట బావిలో ఈత కొడుతుంటే మీరు నిమ్న కులస్తులు మీరు బావిలో ఈత కొడతారా మా బావిలో అని చెప్పేసి పైనుంచి రాళ్ళు కొట్టి చంపేస్తారండి ఈ చిన్నపిల్లల్ని, ఓకే, 5th 6th చదివే పిల్లల్ని ఇలా రాళ్ళేసి చంపేస్తారు. ఇంత ఇంత సో ఇలాంటి కొట్టి చంపించిన వాళ్ళని పంచాయతీలో నిలబెడితే సద్దుమణిగిస్తారన్నమాట. విలేజెస్ ఆర్ ద లైఫ్ బ్లడ్ ఆఫ్ ద క్యాస్టిజం. ఆయుపట్టు, గ్రామాలు కుల వ్యవస్థకు ఆయుపట్టు అండి, ఓకే, గ్రామాలు కుల వ్యవస్థకు ఆయుపట్టు లాంటిది అనమాట. సో కులతత్వం కారణాలు ఏంటి, వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ ది క్యాస్టిజం? కులతత్వం తమ అంతస్తు లేదా హోదాను పెంచుకోవడానికి అక్రమ పద్ధతులు పాటిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ సర్పంచ్ అండి, ఫర్ ఎగ్జాంపుల్ గ్రామంలో సర్పంచ్ ఉన్నారు. సర్పంచ్ ఫర్ ఎగ్జాంపుల్ అప్పర్ క్యాస్ట్ అనుకోండి, అది లోవర్ క్యాస్ట్ పర్సన్ కంటెస్ట్ చేస్తే ఈ అప్పర్ క్యాస్ట్ పర్సన్స్ ఊరి మొత్తానికి ఎంత డబ్బైనా ఇస్తారు, ఎలాగైనా ఈ ఊరి సర్పంచ్ అప్పర్ క్యాస్ట్ వాళ్ళే ఉండాలి అని చెప్పేసి ఆ విధంగా, లేదు అనుకుంటే బిజినెస్ క్లియరెన్సెస్ తొందరగా తెచ్చుకుంటారు. అండ్ ఏది ఉన్నా సరే ఈ పంచాయతీల్లో కూడా వాళ్ళ కులస్తులకు ఎలాంటి దెబ్బలు తగలకుండా ఉండడానికి ఈ విధంగా చేసుకుంటారు అన్నమాట. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఎండోగమి అండి, అంతర్వివాహాలు. ఈ యొక్క అంతర్వివాహాలు ఏవైతే ఉన్నాయో ఎండోగమి, ఈ ఎండోగమి వల్ల నష్టం ఏంటి సార్ అంటే, ఫస్ట్ ఎండోగమి వల్ల కులతత్వం అనేది పెరుగుతుంది, ఓకే, అంతర్వివాహాల వల్ల కులతత్వం అనేది విపరీతంగా పెరుగుతుంది, ఎందుకంటే కులం పరంగా జరిగే వివాహాలు అనమాట. దీనివల్ల జరిగే నష్టం ఏంటంటే పాలిగమి అండ్ పాలియాండ్రీ వస్తుందండి. పాలిగమి మరియు పాలియాండ్రీ వస్తుంది అనమాట. పాలియాండ్రీ వచ్చే పాసిబిలిటీ ఉంది. పాలిగమి అంటే ఏంటి,
ఒకటే ఒకడే హస్బెండ్కి నలుగురు ఐదుగురు వైఫ్స్ ఉండడం ఎందుకు? వాళ్ళ కులస్తులకి ఇచ్చుకోవాలి. అమ్మాయిలు పర్సంటేజ్ ఎక్కువ ఉంది, అమ్మాయిల సెక్స్ రేషియో ఎక్కువ ఉంది అబ్బాయిల కంటే. సో అమ్మాయిలు ఒకటే అబ్బాయికి నలుగురు ఐదుగురు అమ్మాయిలని ఇచ్చి పెళ్లి చేసుకోవడం. పాలియాండ్రీ అంటే ఒకతే అమ్మాయి ఉంది, వాళ్ళ క్యాస్ట్లో చాలా మంది అబ్బాయిలు ఉన్నారు. సో ఏం చేస్తారు? పాలియాండ్రీ. సో బహుభార్యత్వం బహుభర్తత్వం రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే అండి, మన కులం పరమైన జరిగేటటువంటి అంతర్వివాహాలు కూడా. భావ ప్రసారాలు, కమ్యూనికేషన్. ఇప్పుడు మీరు గమనిస్తూనే ఉంటారు, మీరు ఏదైనా కులం పరంగా జరిగే సమావేశాల్లో మన కులమే పెద్దగా ఉండాలి అని చెప్పేసి చాలా చెప్తూ ఉంటే అందరికి మోటివేషన్లా ఉంటుంది. ఈ మధ్య సోషల్ మీడియా ఏదైతే ఉందో, ఈ సోషల్ మీడియా చాలా హెల్ప్ అవుతుందన్నమాట ఇలాంటి ప్రసారాలు చేయడంలో. ఓకే, ఇలా సక్సెస్ అవ్వడంలో చాలా హెల్ప్ అవుతుంది. సో కులం పరిగి జరిగే అంతర్వివాహాలు, కమ్యూనికేషన్ ద్వారా కూడా ఈ యొక్క క్యాస్టిజం అనేది పెరుగుతుంది. నగరీకరణ, పారిశ్రామీకరణ మీరు గమనించినట్లయితే పారిశ్రామీకరణ ఇండస్ట్రీస్ చాలా, ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ తీసుకోండి, కులం పరంగా కులం పేరు మీద ఫార్మా ఇండస్ట్రీస్ పెట్టడం కానీ, కులం పేరు మీద బ్యాంకులు పెట్టడం కానీ జరుగుతుంది. సో ఇలాంటి బ్యాంక్స్లో కానీ, ఇలాంటి ఇండస్ట్రీస్లో కానీ వారి కులస్తులకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఏం జరుగుతుంది సార్ అయ్యా అంటే ఎఫిషియన్సీ తగ్గుతుందన్నమాట. సో నిమ్న కులస్తుల నుంచి వచ్చే వారికి ఎఫిషియన్సీ ఎక్కువ ఉండొచ్చు. అలాంటి టైంలో నీకు ఆ ఆపర్చునిటీ ఇవ్వకపోతే నీ కంపెనీ దెబ్బపడిపోతుంది. కులం పేరిట నిర్వహించే సంస్థలు, ఈ యొక్క సంస్థల్లో ఏం జరుగుతుందండి ఏంటంటే వాళ్ళ క్యాస్ట్ ఎంత దూరమైన వెళ్ళడానికి దే స్పెండ్ అ లాట్ ఆఫ్ మనీ. ఆధిక్య కులం అనే భావన. ఎప్పుడైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ మీరు రోహిత్ వేముల కేసు చూసే ఉండుంటారు. రోహిత్ వేముల కేసు. ఈ రోహిత్ వేముల కేసు ఏంటంటే ఈ పిల్లాడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పిహెచ్డి చేస్తూ ఉంటాడు. ఆహా, నువ్వు రేపు పొద్దున పిహెచ్డి చేసి నా పక్కన కూర్చుంటావా, నువ్వు ప్రొఫెసర్ అయ్యి అని చెప్పేసి. ఈ రోహిత్ వేముల అనే అతను ఎస్సీ క్యాండిడేట్ అండి, ఎస్సీ విద్యార్థి. అయితే ఈయనని ఈ విధంగా ఈ యొక్క పిహెచ్డి థీసిస్ సబ్మిషన్కి వాళ్ళ ప్రొఫెసర్స్ హెల్ప్ చేయకపోతే పాపం ఆయన సూసైడ్ చేసుకున్నాడు. ఆహా, నువ్వు నిమ్న కులస్తుడివి, నా పక్కన నువ్వు రేపు పొద్దున్న ప్రొఫెసర్ అయిపోతే నా పక్కన కూర్చుంటావని చెప్పేసి ఈ విధంగా వాళ్ళ యొక్క ఆధిక్యాన్ని చాటుకోవడానికి ఇలా నిమ్న కులస్తులకు పిహెచ్డి ఇవ్వకపోవడం జరిగాం. దాంతోపాటు మనము నన్నయ్య యూనివర్సిటీలో కూడా ఒక ఎస్టీ ఉమెన్ గురించి కూడా మనము న్యూస్లో చదివాం. సో కాజెస్ ఆఫ్ క్యాస్టిజం వాట్ ఈస్ టు ప్రొటెక్ట్ దేర్ స్టేటస్ దే ఆర్ క్రియేటింగ్ ఇల్లీగల్ ప్రాక్టీసెస్ టు క్రియేట్ దేర్ డామినెన్స్ అండ్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ and ease of communication causes also the spread of the communism, sorry, casteism. Urbanization and industrialization. In urbanization also the people are asking that if we go for the rent they'll ask which caste you belong to, and institutional organized on the name of the caste. If the organizations are establishing based on the caste, it is also promoting the casteism and the sense of superiority. If you name, for example, if your name is XYZ and you have a suffix ABC, so if you have a suffix that means you are superior, if you don't have this suffix you are inferior. So based on it the casteism is also spreading so much. It is a bad to the economy and the bad to the country also, bad to the economy and bad to the country. See కులతత్వం సమస్యలు దుష్ప్రభావాలు ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ అస్పృశ్యత ఆచరణ కొనసాగడం అంటే అన్టచబిలిటీ విపరీతంగా పెరుగుతుందండి. అన్టచబిలిటీ పెరుగుతుంది. శాంతి భద్రతలు స్థిరత్వానికి ముప్పు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏ కంట్రీ అయినా సరే ప్రాస్పర్ అవ్వాలనుకున్నాడు అనుకోండి, ఏ కంట్రీ అయినా ప్రాస్పర్ అవ్వాలనుకుంటే ఇక్కడ మనకి ఇన్వెస్ట్మెంట్స్ ఎలా వస్తాయండి? హౌ డు ఇన్వెస్ట్మెంట్ కమ్ ఇన్ ద కంట్రీ? వేర్ దెర్ ఇస్ అ స్టేబుల్ గవర్నమెంట్ ఉండాలి అండ్ లా అండ్ ఆర్డర్ బాగుండాలి. స్టేబుల్ గవర్నమెంట్ అంటే స్థిరమైన ప్రభుత్వం ఉండాలి. దాంతోపాటు అక్కడ లా అండ్ ఆర్డర్ ఏదైతే ఉందో అది చాలా బాగుండాలండి. అయితేనే అలాంటి కంట్రీ, ఇప్పుడు పాకిస్తాన్లో ఒక కంపెనీ వెళ్ళి ఇన్వెస్ట్ చేయగలుగుతుందా? భూటాన్ అంటున్నా, లెట్స్ బంగ్లాదేశ్లో వెళ్ళి ఇన్వెస్ట్ చేస్తుందా? లేదు అనుకుంటే ఇన్వెస్ట్ చేయలేదు. సిరియాలో వెళ్ళి ఇన్వెస్ట్ చేస్తుందా? చేయలేదు. ఎందుకు? ఇక్కడ టెర్రరిజం ఎక్కువ ఉంది కాబట్టి. ఓకే, బంగ్లాదేశ్ కాదు, పాకిస్తాన్, సిరియాల్లో టెర్రరిజం ఎక్కువ ఉంది కాబట్టి ఇలాంటి కంట్రీల్లో చేయరు. ఎందుకంటే స్టేబుల్ గవర్నమెంట్ లేదు, అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా ఉపయోగం లేదు. ఇలా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏమవుతుంది సార్ అంటే ఇండస్ట్రీస్ గ్రో అవుతాయి. ఇండస్ట్రీస్ గ్రో అయితే మనకి ఇండస్ట్రీస్కి ఎవరు కావాలి సార్ అంటే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ కావాలి, స్కిల్ఫుల్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ కావాలి. ఎలాంటి వాళ్ళు కావాలండి? స్కిల్ఫుల్ ఎంప్లాయీస్ కావాలి. దానికి ఏం కావాలి? ఎడ్యుకేటెడ్ ఎంప్లాయీస్ కావాలి. ఎడ్యుకేషన్ పెరిగితే అవేర్నెస్ పెరుగుతుంది.
ఎడ్యుకేషన్ అవేర్నెస్తో పాటు మనకి ఏం పెరుగుతుంది? ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఎంప్లాయ్మెంట్ పెరిగిందనుకోండి, ఏమవుతుంది? శాలరీస్ బాగా వస్తాయి కాబట్టి పర్చేసింగ్ పవర్ ప్యారిటీ పెరుగుతుంది. దాని ద్వారా సేవింగ్స్ పెరుగుతాయి. ఈ విధంగా సేవింగ్స్ పెరిగితే మనం ఏం చేస్తాము? మనమే ఎక్కువ ఇన్వెస్ట్ చేసుకుంటాము. ఈ విధంగా ఏమవుతుంది సార్ అంటే, ఒకటి పావర్టీ తగ్గుతుంది. పావర్టీ తగ్గిన తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ తగ్గుతుంది అండ్ ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది. కాబట్టి మళ్ళా ఇది కాస్త మనకి ఏమవుతుంది? వర్చువస్ సైకిల్ అవుతుంది అనమాట. వర్చువస్ సైకిల్ అంటే మంచి మంచిది అవుతుంది అనమాట. ఈ యొక్క సమాజానికి చాలా మంచి జరుగుతుంది. కానీ ఏమవుతుంది ఇక్కడ? ఫర్ ఎగ్జాంపుల్, మనం కులం పేరు మీద మనం కొట్టుకుంటా ఉన్నాం. ఓకే, నువ్వు తక్కువ నేను ఎక్కువ అని చెప్పేసి మనం కొట్టుకుంటా ఉన్నాం. 2 బస్సులు తగిలేసినాం, మొత్తం బిల్డింగ్లు తగిలేసినాం, ఒక ఫారినర్ని చంపేసాం. అంటే అలాంటి ఉద్రేకంలో ఒకరు చనిపోయారు. అది ఫారినర్ అయ్యాడు, ఆయన ఇన్వెస్టర్ అయ్యాడు. వేరే కంట్రీ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్కి వస్తారండి, ఇన్వెస్ట్మెంట్స్ రావు, ఇండస్ట్రీస్ రావు, హ్యూమన్ స్కిల్ఫుల్ డెవలప్మెంట్ దొరకదు, ఎడ్యుకేషన్ పెరగదు, అవేర్నెస్ పెరగదు, ఎంప్లాయ్మెంట్ పెరగదు. ఎంప్లాయ్మెంట్ రాకపోతే పవర్టీలో పెరిగిపోతారు, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతూ ఉంటుంది, పర్చేసింగ్ పవర్ ప్యారిటీ తగ్గిపోతుంది, సేవింగ్స్ తగ్గిపోతాయి. ఈ సేవింగ్స్ తగ్గిపోతే ఏమవుతుంది సార్ అంటే, గవర్నమెంట్ సోషల్ సెక్టర్ స్కీమ్స్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది అనమాట. ఓకే, సోషల్ సెక్టర్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. సో ఈ విధంగా ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలనుకోండి, సోషల్ సెక్టర్ స్కీమ్స్ ఉంటాయి కదా, ఈ యొక్క సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలి. సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేశామనుకోండి, క్యాపిటల్ ఫార్మింగ్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క క్యాపిటల్ ఫార్మింగ్ అసెట్స్ని మనము ఉత్పాదన చెయ్యలేము. ఓకే, ఏదైతే వనరులు ఉంటాయో అవి ఇది అవ్వలేదన్నమాట. సో ఇంత ఉంటుందండి. అందుకోసమే ఎప్పుడైనా సరే శాంతి భద్రతలు దెబ్బతింటాయి, మరియు స్థిరత్వానికి ముప్పు. ఇంకోటి ఏంటి? పాకిస్తానోడు చైనాోడు మనం ఎప్పుడు కొట్టుకొని వస్తే వాడు ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుందామన్న ఆనందంలో వాడు ఉంటాడు అన్నమాట. ఎందుకంటే వాడికి ఒకటే ఆశ, ఇండియన్స్ అనేది డెవలప్ అవ్వకూడదు, ఎట్టి పరిస్థితుల్లో ఇండియన్స్ డెవలప్ అవ్వకూడదు అనేది వాడి ఆశ. వాడేం చేస్తాడు? ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎస్సీస్ లెట్సే రెడ్డీస్ కొట్టుకున్నారనుకోండి, వాడేం చేస్తాడు? పాకిస్తాన్ వాడు చైనా వాడు వీడికి వెపన్స్ ఇస్తాడు, వీడికి వెపన్స్ ఇస్తాడు, వీళ్ళు కొట్టుకొని వస్తారు. ఎవడు కొట్టుకొని వస్తుంది? వాడికి ఏంది? ఇండియన్స్ కావాలంతే. అట్లా మన దేశాన్ని అస్తిత్వాన్ని దెబ్బతీయడానికి ఈ యొక్క ఫారినర్స్ కూడా చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు అనమాట. దానివల్ల మన దేశానికి కూడా ముప్పు ఉంటుంది అనమాట, ముప్పు ఉంటుంది. సో ఈ విధంగా, సో వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ క్యాస్టిజం? సో continuing the untouchability, there won't be any peace and stability in the country, there won't be hampering the national integrity, then the fragmentation of the society leads to the conflict, and the growth retardation of the female. ఎందుకు క్యాస్టిజం పెరిగితే ఛాందస్వాదం పెరుగుతుంది, అమ్మాయిలకి స్వేచ్ఛ అనేది దొరకదు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు మనుధర్మ శాస్త్రాన్ని కనుక ఫాలో అయ్యావనుకో, నువ్వు అమ్మాయిలకి అసలు స్వేచ్ఛే ఇవ్వవు. ఓకే, దాని తర్వాత క్యాస్ట్ బేస్ మీద ఎలక్షన్స్ జరుగుతాయి. దెర్ ఇస్ ది హిండరెన్స్ టు ది డెమోక్రసీ. ఓకే, దెర్ ఇస్ ద హిండరెన్స్ టు ద డెమోక్రసీ. అండ్ hijacking technical knowledge. If you establish a company based on the welfare of the one community only, then there won't be industrial capacity. Thereby there won't be any profit to the company, and thereby there won't be any profit to the country also. And there is a barrier for the social mobility, and lower caste people always feel inferior, they can't move upward, and possibility of the conversion leading to the corruptions also. So for example, what happens if you keep on degrading or practicing untouchability? Majority of the people, they might convert to the what? Christianity or other caste. సో స్త్రీ అంతస్తుకి పెరుగుదలకు అవరోధాలు ఏర్పడతాయి, రాజకీయ అనైతికత ఏర్పడుతుంది, ఓట్లన్నీ మన కులం పేర్ల మీద జరుగుతూ ఉంటాయి. ఓకే, అండ్ దాని తర్వాత ఈ యొక్క వివిధ సంస్థల్లో ప్రతిపాదించే ఈ యొక్క నియామకాల్లో కూడా సాంకేతిక పరిజ్ఞానం లోపం వచ్చేస్తుంది అనమాట. క్యాస్ట్ బేస్ మీద రిక్రూట్మెంట్ చేసుకుంటే సాంఘికపరమైన గతిశీలత ఉండదు, మత మార్పిడి జరుగుతూ ఉంటాయి, అవినీతికి దారితీస్తూ ఉంటుంది. మీరు గమనించినట్లయితే ప్రస్తుతం మన దేశంలో కులం పేరు మీద ఉన్నటువంటి పార్టీలు చూడండి. ఇంతకుముందు లోక్ జనశక్తి పార్టీ అనేది, ఇప్పుడు లోక్ జనశక్తి పార్టీ రామ్ విలాస్, లోక్ జనశక్తి పార్టీ అనేది రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ అని చెప్పేసి మన ఈ యొక్క డివిజన్ అనేది ఏర్పడింది అన్నమాట, ఇక్కడ బీహార్లో. ఓకే, దాని తర్వాత మనం గమనించినట్లయితే ఆర్జేడీ పార్టీ ఉంటుంది.
ఈ ఆర్జేడీ పార్టీ, ఈ లాలూ ప్రసాద్ యాదవ్ కొంతమంది బ్యాక్వర్డ్ క్లాసెస్, దళిత్స్, ముస్లిమ్స్ యొక్క సపోర్ట్తో ఆర్జేడీ పార్టీని ఎస్టాబ్లిష్ చేశాడు. సో దానివల్ల ఏమవుతుంది, ఒక కమ్యూనిటీకి బెనిఫిట్ జరుగుతుంది, ఇంకో కమ్యూనిటీకి జరగదు. బీఎస్పీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ మన నిమ్న కులస్తులని సపోర్ట్ చేస్తుంది అన్నమాట. కొన్ని బ్యాంకులు చూడండి, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్స్ నట్టు కొట్టై చెట్టియార్ అనే ఒక కమ్యూనిటీ, ట్రేడింగ్ కమ్యూనిటీ కోసం ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. వైశ్య కమ్యూనిటీస్ కోసం ఇది ఒక వైశ్య బ్యాంక్, నాడార్ కమ్యూనిటీస్ కోసం నాడార్ బ్యాంకు ఎస్టాబ్లిష్ చేసుకోవడం దయానీయ స్థితి అన్నమాట. ఇట్ ఇస్ నాట్ గుడ్ టు ది కంట్రీ. దాని తర్వాత కులం పరమైనటువంటి అసమానతలు ఏర్పడడం ద్వారా ఘర్షణలు ఏర్పడతా ఉంటాయి. అంటే నీకు ఎక్కువ ఉంది, నాకు తక్కువ ఉంది అన్న ఫీలింగ్ వచ్చింది అనుకోండి, ఎక్కువన్నవాడు తక్కువన్నవాడిని కొడతాడు, తక్కువన్నవాడిని ఎక్కువన్నవాడు కొడుతూ ఉంటారు అనమాట. ఇలా కిల్వెన్ మనీ ఊచకోత ఎక్కడ జరిగింది సార్ అంటే ఇది తమిళనాడులో నాగపట్నం అనే జిల్లాలో జరుగుతుంది అనమాట. కిల్వెన్ మనీ అనేది ఏంటి సార్ అంటే ఒక గ్రామం పేరు అనమాట. ఇక్కడ ఏమైంది, 44 మంది వ్యక్తులు ఎవరు, మన ఎస్సీ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, దళితులు ఎవరైతే ఉన్నారో వీరి యొక్క కుటుంబాలను హత్య చేశారు. ఎందుకు, అక్కడ ఉన్నటువంటి గోపాలకృష్ణ నాయుడు అనే భూస్వామి దగ్గర వీళ్ళు పనిచేస్తుంటే వేజెస్ పెంచమని చెప్పేసి అడుగుతారు. ఇలా వేజెస్ పెంచమని అడిగి ప్రొటెస్ట్ చేసినందుకు 44 మందిని చంపేస్తారు. కారం చెడులో కూడా మీరు చూశారు, ఏది బాపట్ల, గుంటూరు డిస్టిక్ బాపట్ల, ఇంతకుముందు బాపట్ల జిల్లా అని ఉండేది. 1985 జూలై 17, 1985లో ఈ బాపట్ల జిల్లాలో కూడా ఓకే ఈ విధంగా జరిగిందనమాట. ఇక్కడ ఏం జరిగింది, దళితులపై కమ్మ భూస్వాములు క్రూరత్వంతో చంపేశారనమాట. 6 దళితుల్ని చంపేయడం జరిగింది. 3 మహిళలపై అత్యాచారం కూడా చేశారు. సో ఈ విధంగా వాళ్ళ ఇళ్లను తగలబెట్టారు, వాళ్ళ ఇళ్లను దోచుకున్నారు. సో ఈ విధంగా కన్ఫ్లిక్ట్ జరుగుతూ ఉంటే దేశం అస్తిత్వం దెబ్బతింటుంది. చుండూరు సంఘటన కూడా మన గుంటూరు జిల్లాలోనే జరుగుతుంది. ఇక్కడ ఏం జరుగుతారు, ఇక్కడ రెడ్డి సామాజిక వర్గానికి మరియు దళితులకు మధ్య జరిగినటువంటి దళిత యువ గ్రాడ్యుయేట్ సినిమా హాల్లో ఒక రెడ్డి మహిళ ఉద్దేశపూర్వకంగా కాలు తగిలించాడని చెప్పేసి రెడ్డి వర్గస్తులు ఈ యొక్క దళిత వర్గస్తుల్ని దగ్గర 22 నుంచి 27 మందిని చంపేశారండి. సో ఈ విధంగా జరిగింది. సో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ ఉన్నప్పటికీ ఈ విధంగా జరిగింది. ఇది ఎప్పుడు జరిగింది, 1991 ఆగస్టు 6న జరిగింది అనమాట. ఓకే, ఆగస్టు 6న జరగడం జరిగింది. నెక్స్ట్ మహారాష్ట్రలో కూడా కిర్లాంజీ మసాకర్ అనే మసాకర్ జరిగింది. ఇది దళితులకు మరాఠాలకు మధ్య జరిగినటువంటి పోరాటం ఇది. ఓకే, 2006లో ఇక్కడ కూడా ఓబీసీలు దళితుల్ని చంపేయడం జరిగింది. చూడండి ఎంత దారుణమో. దాని తర్వాత కాన్సెప్ట్ ఆఫ్ అస్పృశ్యత. అసలు అస్పృశ్యత ఎందుకు వచ్చి ఉంటుంది, వై దెర్ ఇస్ అన్టచబిలిటీ. అకార్డింగ్ టు ది బిఆర్ అంబేద్కర్ ఏంటి సార్ అంటే అంటూ, అసూచి, అశుభ్రమైన పనులు అనే భావం అన్నమాట. అంటే ఇట్ ఈస్ ది అన్టచబిలిటీ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ క్లెన్లీనెస్. ఓకే, అండ్ ఈ యొక్క ఎందుకు సార్ అంటే వేదకాలం నుండి కూడా గ్రామాల్లో తోళ్లు శుభ్రపరచడం, చెప్పులు కుట్టడం, మృత కళేబరాలను తొలగించడం లేదా పాకి పనులు లాంటి అపరిశుభ్రమైన పనులు చేయడం ద్వారా ఇలా పనులు చేసే వారిని మనం ఏమంటున్నాం సార్ అంటే అన్టచబుల్స్ అనే ఒక కాన్సెప్ట్ వచ్చిందని బిఆర్ అంబేద్కర్ గారు చెప్తున్నారు. మరి ఎవరు చేయకపోతే ఆ ఊర్లో ఉన్న వాళ్ళు అందరు చేస్తారండి. ఓకే, సో వీ నీడ్ టు రెస్పెక్ట్ ఎవ్రీ ప్రొఫెషన్. ఓకే, అండ్ ఇది కూడా చేయడం మంచిది కాదు. వీ నీడ్ టు ఇన్వెంట్ న్యూ థింగ్స్. ఇలాంటి పనులు ఎవరు చేయకూడదు. ఓకే, సో అంబేద్కర్ గారి అభిప్రాయం ప్రకారం ఎందుకు ఈ అన్టచబిలిటీ వచ్చిందంటే ఇట్స్ ద కాన్సెప్ట్ ఆఫ్ వై దెర్ ఇస్ ద ఎవల్యూషన్ ఆఫ్ ద అన్టచబిలిటీ బికాస్ ఇట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ క్లెన్లీనెస్. సిన్స్ ది లేటర్ వేదిక్ పీరియడ్ ది lower caste people used to clean the dead animals and they used to do the other works. So because of that reason they might be considered as అన్టచబుల్స్. సో చతుర్వర్ణ వ్యవస్థలో వీరికి స్థానం కల్పించినప్పటికీ భారత గ్రామీణ వ్యవస్థలో వీరు అంతర్భాగం అయిపోయారు. సో మీరు గమనించినట్లయితే చతుర్వర్ణ వ్యవస్థలో మన ఎస్సీలు ఉండరు. వాళ్ళని మనం పంచములు, చండాలురు అని పిలుస్తామన్నమాట. ఓకే, పంచములు. అసలు ఎస్సీలకైనా ఈ పంచములు అని గుర్తించారు, ఎస్టీలకైతే ఆ స్టేటస్ కూడా లేదు. కానీ గ్రామీణ వ్యవస్థలో అంతర్భాగం అయితే చేసుకోవడం జరిగింది. గ్రామీణ వ్యవస్థలో వీరిని అంతర్భాగం చేసుకోవడం జరిగింది. సో untouchability, the view of the Ambedkar is that the untouchability is the sense or the idea of the contagion or the impurity. Since the Vedic period, the occupations such as cleaning, shoemaking, removing carcasses, okay,
వేర్ కన్సిడర్ యాజ్ అన్‌క్లీన్ అండ్ లోలీ ఇన్ విలేజెస్. ఓకే. ఈ పనులు చేసే వాళ్ళని విలేజెస్‌లో తక్కువ అని అనుకున్నారు. ఆల్‌దో దే హావ్ నాట్ బీన్ గివెన్ ఎ ప్లేస్ ఇన్ చతుర్వర్ణ సిస్టమ్, దే హావ్ బీన్ రికగ్నైజ్డ్ యాజ్ ద ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది ఇండియన్ రూరల్ సొసైటీ. Since the SCs are not given the position in the Chaturvarna system, they called as Panchama or untouchable. Okay, so but Indian rural society recognize them as their the part and parcel of the village society. And అస్పృశ్యతులు వాళ్ళ పేర్లు అంటే వీరికి పేర్లు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయి, ఏ ఏ సమయంలో వచ్చాయి? ప్రాచీన హైందవ సాహిత్యము వీరిని ఏమని పిలిచారు? పంచములు, చండాలురు, అంత్యజులు అని పిలిచారు. 1935 ముందు వీరిని పీడిత వర్గాలు, బాహ్యేతర కులస్తులని పిలిచేవారు. భారత ప్రభుత్వ చట్టం 1935 వీరిని, భారత రాజ్యాంగం కూడా వీళ్ళని షెడ్యూల్ క్యాస్ట్ అని గుర్తించింది. 1950లో గుర్తించింది. దళిత్ ప్యాంథర్ మూవ్మెంట్స్ వీళ్ళని దళితులని పిలిచింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ మీకు మ్యాచ్ ద ఫాలోయింగ్లో వస్తుందన్నమాట. మండల్ కమిషన్ 1990 దళితులని పిలవడం జరుగుతుంది. మహాత్మా గాంధీ వీరిని అణగారిన వర్గాలు లేదా హరిజనులు లేదా భగవంతుని బిడ్డలు అని పిలవడం జరిగింది. మండల్ కమిషన్ వీరిని దళితులని పిలవడం జరిగింది. ఓకే. సో ఈ యొక్క క్లాసెస్ అంటే ఈరోజు మనకి క్యాస్టిజం రెండు కాంపోనెంట్స్ అయిపోతాయండి. సో ఐ రిక్వెస్ట్ యూ ప్లీజ్ లైక్, మీకు ఒకవేళ ఈ కంటెంట్ అంతా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దండి. చాలామంది క్లాసెస్ వింటున్నారు బట్ షేర్ చేయట్లేదండి. దయచేసి మీరు షేర్ చేయాలని మనవి. అండ్ మోర్ ఓవర్ కంటెంట్ అంతా ఇస్తున్నాను కాబట్టి మీ ఫ్రెండ్స్కి కూడా హెల్ప్ అవుతుంది. మీరు చూసి అలా ఉండిపోతే మిగతా వాళ్ళకి కూడా బెనిఫిట్ అవ్వాలి కదా సార్. సో దయచేసి అందరికీ రీచ్ అయ్యేటట్టు చేయండి సార్ ప్లీజ్. అండ్ ప్లీజ్ షేర్ అండ్ కామెంట్ చేయండి. మీకు ఏమైనా వేరే కంటెంట్ ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి, నేను మీకు కంటెంట్ ఇస్తాను. సో ఏన్షియంట్ హిందూ లిటరేచర్, పంచములు, చండాలురు, అంత్యజులు in before 1935 they are called as oppressed classes or outer castes. Government of India and the constitution also identified them that is scheduled caste. Dalit Panther movements called them as a Dalits, and Mandal Commission also called them as a Dalits, and Mahatma Gandhi called as them as depressed classes of Harijans are the children of the God. They are called as what? Children of the God. సో ఈ యొక్క అస్పృశ్యత నివారణకి కాన్స్టిట్యూషనల్ మెజర్స్ ఏమున్నాయి? వాట్ ఆర్ ద కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్ గివెన్ టు ది lower caste people or to avoid the untouchability? So Article 15 Clause 1 says that no one should be discriminated on the basis of caste, race, religion, సెక్స్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్. ఏ ఒక్కరిని రాజ్యము ఏ ఒక్కరి పట్ల వివక్షత చూపించకూడదు. మతం పట్ల కానీ, జాతి పట్ల కానీ, కులం పట్ల కానీ, లింగం పట్ల కానీ, పుట్టిన ప్రదేశం పట్ల కానీ ఎవరి పట్ల వివక్షత చూపించరాదు. వారిని అనర్హతగా కూడా ప్రకటించకూడదు. ఓకే. వీరికి హోటల్స్లో కానీ, దుకాణాల్లో కానీ, రెస్టారెంట్లో, వినోద స్థలాల్లో, బావులు వాడకం, చెరువులు, స్నానాల ఘట్టాలు, రోడ్లు ఇవన్నీ వాడినప్పుడు ఈ యొక్క ప్రతిబంధకాలు, యూ షుడ్ నాట్ క్రియేట్ ఎనీ హడల్స్ బేస్డ్ ఆన్ దిస్ టు ఎంటర్ ఇన్ హోటల్స్, రెస్టారెంట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ ప్లేసెస్ ఆర్ యూజింగ్ ది వాటర్ ఆర్ ద యూజింగ్ రిజర్వాయర్స్. సో వీటి కులాల పట్ల వీళ్ళని బహిష్కరించకూడదు అని చెప్పేసి ఆర్టికల్ 15 చెప్తుంది. నో వన్ షుడ్ బి డిస్క్రిమినేటెడ్. స్టేట్ షుడ్ నాట్ డిస్క్రిమినేట్ ఆన్ ద బేస్ ఆఫ్ caste, religion, race, caste, gender, and village of the birth, religion, race, and caste, and everywhere. And one should not create any restraints to enter in the shops, hotels, restaurants, entertainment places, use of wells, ponds, and baths, and roads. So no one should be discriminated according to Article Clause 15(1). So Article 16 Clause 1 says that ఉద్యోగ నియామకాల్లో రాజ్యాధికార పరిధి కింద ఉన్న కార్యాలయాల్లో పౌరులందరికీ సమాన అవకాశాలు కల్పించారు. ఈక్వల్ ఆపర్చునిటీ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. నో వన్ షుడ్ బి డిస్క్రిమినేటెడ్. ఎవరు వివక్షత చూపించకూడదు. రాజ్యం మతం పట్ల కానీ, జాతి పట్ల కానీ, కులం పట్ల కానీ, లింగం పట్ల కానీ, నివాసం ఆధారిత కానీ ఉద్యోగ నియామకాల్లో ఏ పౌరుని పట్ల వివక్షత చూపించరాదు. నో వన్ షుడ్ షో ది డిస్క్రిమినేషన్ అగైన్స్ దిస్ థింగ్స్. ఆర్టికల్ 17 ప్రకారం అన్టచబిలిటీ రద్దు చేయబడింది అన్నమాట. ఓకే. అస్పృశ్యత అనేది రద్దు చేయబడింది. దాని తర్వాత ఆర్టికల్ 23 ప్రకారం మానవ అక్రమ రవాణా, వెట్టి చాకిరీ అనేది నిషేధం. ఇక్కడ మానవ అక్రమ రవాణా ఎందుకు వచ్చింది సార్ అంటే, మ్యాక్సిమం ఎస్సీ ఎస్టీస్ అండ్ బీసీస్ వీరి పవర్టీలో ఉంటారు కాబట్టి వీరి యొక్క పిల్లల్ని అమ్మేస్తూ ఉంటారు అన్నమాట. వాళ్ళ అప్పులు తీర్చడానికో లేకపోతే వాళ్ళు
అమ్మేస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు కొనడం కానీ లేదా వీళ్ళని వెట్టి చాకిరీలో పెడుతూ ఉంటారు అన్నమాట. ఓకే, బాండెడ్ లేబర్లో పెడతా ఉంటారు. అందుకోసం ఆర్టికల్ 23 ఇవన్నీ నిషేధం ఉంటుందన్నమాట. ఆర్టికల్ 46 ఏంటంటే వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో, బలహీన వర్గాలు ఉన్నారో, విద్యాపరంగా, ఆర్థిక పరంగా మరియు ఉద్యోగ పరంగా కూడా, ఆ, సామాజిక పరంగా కూడా వీరి యొక్క బాగోగుల కోసం ప్రత్యేక శ్రద్ధ అనేది చూపించాలి. ఆర్టికల్ 46 ప్రకారం ప్రత్యేక శ్రద్ధ అనేది చూపించగలగాలి. సో ఆర్టికల్ 16 క్లాస్ 1 షేర్స్ దట్ నో వన్ షుడ్ బి డిస్క్రిమినేటెడ్ ఇన్ ది పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. ఆర్టికల్ 17 అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ. ఆర్టికల్ 23 ప్రొహిబిషన్ ఆఫ్ హ్యూమన్ ట్రాఫికింగ్ అండ్ ప్రాస్టిట్యూషన్. Article 46 government should provide a special measures to develop the weaker sections of the society with respect to the education and economy and social upliftment also. What are the laws present? చట్టాలు ఏమేమి ఉన్నాయండి? క్యాస్ట్ డిజేబిలిటీస్ యాక్ట్, క్యాస్ట్ డిజేబిలిటీస్ రిమూవల్ యాక్ట్, కుల అసక్తుల తొలగింపు చట్టం 1850 అండి. ఇది ఎగ్జామ్లో వస్తుందండి, కంపల్సరీ వస్తుంది. ఓకే, ఇది అస్పృశ్యత తొలగించడానికి మొదటి చట్టం. దిస్ ఈస్ ద ఫస్ట్ యాక్ట్ టు రిమూవ్ ది అన్టచబిలిటీ. దళితులు పాఠశాలలో ప్రవేశించడానికి ఇది వచ్చిన చట్టం అండి. దిస్ యాక్ట్ లెడ్ అలో ది షెడ్యూల్ క్యాస్ట్ టు ఎంటర్ ఇన్ టు ది స్కూల్స్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది యూపీఎస్సీ మెయిన్స్లో కూడా రాయొచ్చు మీరు. ఓకే, సో ఇఫ్ యూ లైక్ దిస్ కంటెంట్ ప్లీజ్ లైక్ చేయండి అండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండి. ఓకే, మీకు తెలిసిన అన్ని గ్రూప్స్లో షేర్ చేయండి. సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతున్నా, గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నా సరే ఈ కంటెంట్ మీకు పనికొస్తుంది కాబట్టి దయచేసి అందరికి షేర్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నా. అండ్ క్యాస్ట్ డిజేబిలిటీస్ రిమూవల్ యాక్ట్ 1850. This was the first law against untouchability, and Dalits got admission into the schools. Dalits got admission into the school. దాని తర్వాత అన్టచబిలిటీ అఫెన్సెస్ యాక్ట్ 1955, అస్పృశ్యత అపరాధ చట్టం. ఎవరైనా సరే అంటరానితనాన్ని పాటించితే అది నేరం కింద పరిగణిస్తుంది. ఇఫ్ ఎనీ వన్ ప్రాక్టీసెస్ ది అన్టచబిలిటీ దట్ ఈస్ అ క్రైమ్. దీని ప్రకారం హరిజనులకు దేవాలయాల్లో ప్రవేశం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, 1850లో స్కూల్లో ఎంటర్ అయితే అండి, 1955లో టెంపుల్ ఎంటర్ అయ్యారు. ఎంత దరిద్రం చూడండి సార్. అంటే ఇన్ని సంవత్సరాలు పాపం వారిని టెంపుల్స్లో ఎంటర్ అవ్వకుండా, స్కూల్లో ఎంటర్ అవ్వకుండా, నాలెడ్జ్ పెరగకుండా చేసింది ఎవరండి? ఈ సొసైటీ. ఈ సొసైటీ ఇంత దయానీయ స్థితిలో తీసుకెళ్ళడానికి కారణం ఎవరండి? ఈ యొక్క సొసైటీ, ఈ యొక్క స్ట్రక్చర్ అన్నమాట. ఓకే, అంటే పాపం ఎంత అనుభవించారు, ఎంత క్షోభ అనుభవించుంటుంటారు. అలాంటప్పుడు అసలు మనకి ఏమైనా క్యాస్ట్ కన్వర్షన్స్లో లేదా రిలీజియన్ కన్వర్షన్లో ఏం తప్పు లేదు అని అనిపిస్తుంది. ఇదంతా చూసి, ఇదంతా క్యాస్ట్ గురించి తెలుసుకున్న తర్వాత, ఆహా, ఈ యొక్క కారణాల వలన ఇంత కన్వర్షన్ జరుగుతున్నాయని తెలుస్తూ ఉంటుంది అన్నమాట. 1976 ఈ దాని తర్వాత 1976లో ఈ చట్టంలో కొన్ని సవరణలు కూడా తీసుకొచ్చేసుకున్నారన్నమాట. పౌరుల హక్కుల రక్షణ అస్పృశ్యత నివారణ చట్టంగా మార్చారు. ఓకే, దీని ప్రకారం అంటరానితనం పాటించే వారిని కఠినంగా శిక్షిస్తున్నారు అన్నమాట. అకార్డింగ్ టు దిస్ యాక్ట్ ద ప్రాక్టీసింగ్ అన్టచబిలిటీ ఇస్ అ క్రైమ్. According to this act, and there were the amendments in 1976 also, they brought the Protection of Civil Rights Act. They made changes in this act by calling it as the Untouchability Offences Act. Now we are calling it as what? Protection of Civil Rights, Prevention of Untouchability Act, brought in where? 1976. Okay, brought changes in 1976. According to those practicing untouchability are severely punished. ఓకే, దాని తర్వాత ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ వచ్చిందండి. 1989లో యాక్ట్ వచ్చింది. ఓకే, ఇదేంటంటే ఎవరైనా పబ్లిక్లో కానీ మీ యొక్క పరువు నష్టం చేస్తే ఐపీసీ సెక్షన్ 499 కింద వారికి జైలు శిక్ష పడుతుందండి. వీరికి మినిమం 2 years వరకు పనిష్మెంట్ ఉంటుందండి. సింపుల్ ఇంప్రిజన్మెంట్ విత్ ఫైన్ ఉంటుంది. మిమ్మల్ని మీ పేరుతో పిలిచి 10 మందిలో హేళన చేసిన, వాళ్ళు ఇంట్లో ఉన్న చెత్త మీ ఇంట్లో పడేసిన, లేదా మిమ్మల్ని లిఖితపూర్వకంగా కానీ లేదా ప్రచారం ద్వారా కానీ మీ యొక్క కులం పేరు తీసుకొచ్చి మిమ్మల్ని భంగపరిచినా సరే యూ కెన్ ఫైల్ ది డిఫమేషన్ కేస్ అకార్డింగ్ టు ఐపీసీ సెక్షన్ 499. అండ్ వాళ్ళకి పనిష్మెంట్ ఎలా ఉంటుంది? 500 కింద వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది అన్నమాట. కులతత్వం పరిష్కారాలు ఏంటి? వాట్ ఆర్ ది సొల్యూషన్స్ ఫర్ ది రిమూవల్ ఆఫ్ ద క్యాస్టిజం ఇన్ ఇండియా? మనం ఏం చేయాలి? వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. స్కూళ్ళలో విలువ ఆధారిత విద్యను, ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్తాం, కానీ ఆచరణలో అది ఉండదండి.
నెక్స్ట్ వి నీడ్ టు రిమూవ్ ది ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ద కంట్రీ. వి నీడ్ టు రిమూవ్ ది ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ద కంట్రీ. అంటే సామాజిక ఆర్థిక అసమానతలు తొలగించాలి. దాని తర్వాత ఏం చేయాలి? మనకి కుటుంబంలో లేదా పాఠశాలలో ప్రచార సాధనాల్లో ఎవరి బాధ్యతాయుతంగా వ్యవహరించాలండి. వ్యవహరించి పిల్లల లోపల, సమాజం లోపల విలువలు పెంపొందించేటట్టు చేయాలి. దాని తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో కూడా వారికి మనం ఏం చేయాలి? విస్తృతమైన ప్రచారం చేయాలి. మనుషులందరూ ఒక్కటే అని చెప్పేసి ఒక పాట, అన్నమయ్య పాట ఉంటుంది కదా, బ్రహ్మం ఒకటే పరబ్రహ్మం ఒకటే అని చెప్పేసి, అలాంటి ఆ, అన్నమయ్య కీర్తనలు కానీ ఈ యొక్క ఈక్వాలిటీ గురించి పాటుపడ్డ వారిని వాళ్ళ యొక్క స్టాచ్యూస్ పెట్టడం, వాళ్ళ యొక్క డిస్కషన్స్ చేయడం చేయాలన్నమాట. దాని తర్వాత వివాహాలు అనేవి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ చేసుకుంటే మనకి క్యాస్టిజం అనేది ఉండదండి. ఓకే. దాని తర్వాత ఇంకేంటి? ఈ యొక్క అసూయ ఇలాంటి అనారోగ్యమైనటువంటి పోటీని నిర్మూలించి ఆర్థిక సాంస్కృతిక సమానత్వాన్ని మనం చేపట్టడానికి ప్రయత్నం చేయాలి. సో what are the solutions to the casteism? To remove the casteism, we need to teach them the value based education. We need to reduce the socio-economic gaps in the country, that is the caste, and we need to reduce the propaganda measures, and we need to, rather than using the propaganda measures in a positive way, social media in a positive way, but the family and the schools are the primary institutions where they teach to the inculcate values in the children. So we need to, value based education need to be there, given by these social institutions. And we need to make aware that the people, everyone is equal, and we need to inculcate the values of uh, Annamacharya. Okay. And we need to remove the discrimination against one another, and we need to increase the intercaste marriages. Thereby, whenever there is an intercaste marriage, there won't be any differences in the caste. Thereby, casteism will be reduced in the country. And as well as we need to reduce the gap, socio-economical and cultural gap need to be reduced. Thereby, everyone feels like they are one another are the same. They one another are the same. So different perspectives of the different thinkers, how to remove the caste. MN Srinivas ప్రకారం పంచవర్ష ప్రణాళికలు, యు నో బెటర్. సి బేస్డ్ ఆన్ ద 5 year ప్లాన్స్, మనకి 5 year ప్లాన్స్ వల్లే మన దేశం అనేది అభివృద్ధి చెందింది. ఏ విధంగా ఈ యొక్క వేరే ఒక ఆబ్జెక్టివ్స్ ఇస్తారు, మనకి ఒక గైడ్ లైన్స్ ఇస్తారు ఎలా డెవలప్ అవ్వాలనేది. సో ఈ యొక్క ఆబ్జెక్టివ్స్లోనే మనం క్యాస్టిజం అనేది ఉండకూడదు అని చెప్పేసి, క్యాస్ట్ బేస్డ్ ఏమంటారు, నిమ్న కులస్తులు వారి యొక్క ఉద్యోగాల కోసం, వారి యొక్క విద్య కోసం, వారి యొక్క ఎకనామికల్ బెనిఫిట్స్ కోసం, వాళ్ళకి వాటర్ ట్యాంక్స్ కట్టడం కోసం, లేదు రోడ్స్ కట్టడం కోసం, లేదా వారికి ప్రసార కేంద్రాలు ఇవ్వడం ద్వారా మనం ఏం చేయొచ్చు? వారికి ఉద్యోగము, విద్య అన్నిటి ప్రొవైడ్ చేస్తే ఆటోమేటిక్గా ఏమవుతుంది? క్యాస్ట్ ఇన్ఈక్వాలిటీస్ తగ్గుతుంది. ఇఫ్ యూ రెడ్యూస్ ది క్యాస్ట్ ఇన్ఈక్వాలిటీ బై గివింగ్ separate budget for the development of the scheduled caste and scheduled tribes, thereby there won't be any casteism in the country. సో ఈ పంచవర్ష ప్రణాళికలు అనేవి దాంట్లో ఇన్వాల్వ్ చేయాలి. వయోజనీన ఓటింగ్ హక్కు ఇవ్వగలగాలన్నమాట. సో యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ ఇవ్వగలగాలి. ఉచిత విద్య, వెనుకబడిన తరగతులకి సంక్షేమ కార్యక్రమాలు ఎక్కువ చేపట్టించినట్లయితే కుల నిర్మూలన అనేది జరుగుతుందని ఎవరు చెప్తున్నారు? ఎంఎన్ శ్రీనివాస్ గారు చెప్తున్నారు. సో జిఎస్ గురియా ఏం చెప్తున్నాడు? కులాంతర వివాహాలు, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ చేసుకోవాలి, కోఎడ్యుకేషన్ ఉండాలి. కోఎడ్యుకేషన్ ఉండడం ద్వారా మనకి హెచ్చు తగ్గులు ఉండవు అనమాట. ఓకే, ఎవరీవన్ ఈజ్ ఈక్వల్. నార్మల్ ఎడ్యుకేషన్ అయినా కోఎడ్యుకేషన్ అయినా సరే. సో దాని ద్వారా కులతత్వాన్ని నిర్మూలించవచ్చు అంటున్నారు అనమాట. కులంతర వివాహాలు చేసుకుంటే 2,50,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి జిఎస్ గురియా, ఫాదర్ ఆఫ్ ఇండియన్ సోషియాలజీ, చెప్తున్నాడు. ఆచార్య పిఎన్ ప్రభు ఏం చెప్తున్నాడు? నూతన విలువలను పెంచడం ద్వారా కుల ఘర్షణలు, కులతత్వాన్ని నిర్మూలించవచ్చు అనవచ్చు. అంటే ఏంటి? ఇఫ్ యూ ఇన్ఫ్యూజ్ ది న్యూ వాల్యూస్ ఇన్ ద కంట్రీ, మోడర్న్ వాల్యూస్ ఇన్ ద కంట్రీ, thereby there won't be any conflicts in the caste, and thereby we can remove the casteism in the country. అంటే నూతన విలువలు పెంపొందించినట్లయితే ఘర్షణలు జరగవు. నువ్వు తక్కువ నేను ఎక్కువ అనే ఘర్షణలు జరగవు. దాని ద్వారా మనం కులాన్ని నిర్మూలించవచ్చు. దాని తర్వాత బిఆర్ అంబేద్కర్ ప్రకారం ఏంటంటే అవుట్ క్యాస్ట్ అనేది కుల వ్యవస్థలో ఉప ఉత్పత్తి కుల వ్యవస్థను నిర్మూలించడం ద్వారా ఈ వెలి కులాన్ని కూడా నిర్మూలించవచ్చు అంటారు అనమాట. ఈ అవుట్ క్యాస్ట్ అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? కుల వ్యవస్థ నుంచి వచ్చింది. ఈ అవుట్ కాస్ట్ అనే కాన్సెప్ట్ పోవాలి అంటే కుల వ్యవస్థ పోవాలి అని చెప్పేసి ఎవరు చెప్తున్నారు? బిఆర్ అంబేద్కర్ గారు చెప్తున్నారు. సో ఈ విధంగా డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ థింకర్స్ చెప్తున్నారండి, డైరెక్ట్ ఎగ్జామ్లో వస్తాయి. సో దయచేసి ఈ యొక్క కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని లైక్ చేయండి సార్.
సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. మీకు తెలిసిన గ్రూప్స్ అన్నిట్లో షేర్ చేయండి. మీకు అంత కంటెంట్ ఇస్తున్నాను. సో నేను చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు కాబట్టి సో దయచేసి మీరు ఒక కామెంట్ రూపేనో బాగా చెప్తున్నారనో లేకపోతే ఇంకా చెప్పండనో ఇలా కామెంట్ చేస్తే ఏమవుతుందంటే నా మొరాల్ కూడా పెరిగేసి నేను కూడా ఇంకా కంటెంట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందండి. మీరు గమనిస్తున్నారు, నేను రెగ్యులర్గా మీకోసం వీడియోస్ పెడుతూనే ఉన్నాను వితౌట్ గ్యాప్. సో నేను ఇంత సీరియస్గా ఉన్నప్పుడు దయచేసి మీరు కూడా సీరియస్గా ఉండి చదివి ర్యాంక్ కొట్టండి. అండ్ నేను మీకు హెల్ప్ చేస్తున్నాను. ఇన్ రిటర్న్ మీరు నాకేం హెల్ప్ చేస్తారంటే దయచేసి నా వీడియోస్ అందరికి షేర్ అయ్యే విధంగా చూడండి. అందరూ బెనిఫిట్ పొందేటట్టు చూడండి సార్. దయచేసి ఆ, ఇది షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. సో ఎంఎన్ శ్రీనివాస్ సేస్ దట్ వీ నీడ్ టు ఇన్క్లూడ్ ఇన్ అ 5-year plans that caste inequality should be reduced. Thereby, the specific targeted policies should be framed and budget need to be released. And adult voting rights, free education and welfare programs for the disadvantaged groups might eradicate the casteism in the country. G.S. Gurria says that through the intercaste marriages and co-education, we can eradicate what? Eradicate casteism in the country. Acharya P.N. Prabhu says that the caste conflicts can be reduced if we can inculcate the new values or the modern values in the society. B.R. Ambedkar says that outcaste are the byproduct of the casteism or caste system. If we can remove the caste system, thereby we can remove what? We can eradicate the caste. So with this what we have completed casteism also. దీంట్లో క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే సార్ ఈ డెఫినేషన్స్ అడగొచ్చు లేదా ఈ యొక్క ఏ థింకర్ ఏమేమి చెప్పారని అడగొచ్చు. సో దయచేసి మీరు ఇవన్నీ నోట్స్ రాసుకోండి. And I sincerely request you, please share this content and ask them to subscribe. Okay, consider this as your own channel. మీరు ఈ యొక్క క్లాసెస్ మీవిలాగా మనవిలాగా భావించండి అండి. దయచేసి అందరికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. అండ్ అందరికీ రీచ్ అయ్యే విధంగా హోప్ మీరు చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ది వెరీ బెస్ట్. మీకు ఇంకేమైనా కంటెంట్ కావాలి అంటే ప్లీజ్ టెక్స్ట్ నాకు కంటెంట్లో వస్తున్నాయండి బాక్స్లో. సార్ జాగ్రఫీ కవర్ చేయండి, మోడర్న్ ఇండియా కవర్ చేయండి అని చేస్తానండి. కానీ ఏంటంటే ఒక్కసారి మన ఏదో ఒక కాంపోనెంట్ అయిపోయింది అనుకోండి, మీకు కూడా నా మీద నమ్మకం వస్తుంది. సార్ చెప్పారు అంటే చేస్తారని నమ్మకం మీలో వచ్చేసిన తర్వాత నేను మీకు ఏది కావాలన్నా సరే మీకు నేను ఇస్తాను. ఓకే, ఇంకా ఎక్కువ గంటలు క్లాసెస్ ఇవ్వడానికి కూడా నేను వెనకాడాను అన్నమాట. సో అందుకోసం దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.